ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో మార్వడి గో బ్యాక్ అనే ఒక నినాదం నడుస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. మరి దానిపైన స్పందించడానికి ఇక్కడ మనతో పాటు మార్వడికి సంబంధించినటువంటి ఒక జ్యువెలరీ షాప్‌కి అయితే మనం వచ్చాం. ఫిర్యాదుగూడలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్. మరి మార్వడీలు అసలు దీనిపైన ఎలా స్పందిస్తారు? మార్వడీల యొక్క ఒపీనియన్ ఏంటి? మరి రీసెంట్‌గా కూడా సికింద్రాబాద్‌లో ఒక దళితుడి పైన మార్వడీలు మరి దాడి చేసినటువంటి ఒక ఘటన కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవన్నిటి మీద కూడా మరి మార్వడి వాళ్ళనే అడిగి కొంత ఇన్ఫర్మేషన్ అయితే లాగుదాం. సార్ నమస్తే. ఆప్కా నామ్ క్యా? నమస్కారం సార్, నా పేరు అర్జున్ సింగ్ చౌదరి. సో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ ఓయూజేఏసీ కూడా 22 అంటే ఈ నెల 22న బంద్‌కు పిలుపునిచ్చింది. మార్వడి గో బ్యాక్ అనే నినాదం పైన కూడా ప్రస్తుతం చాలా గొడవ జరుగుతోంది. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? యాక్చువల్గా ఇది అయితే ఇప్పుడు మేము 2000 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. 25 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే మాకు ఇప్పుడు అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు మార్వాడి గో బ్యాక్ అని. ఇప్పుడు ఈ మొన్న మార్కెట్లో గొడవ అయితే స్టార్ట్ అయింది. దాని నుంచి ఏదో వేరే పార్టీలు వచ్చి మార్వాడి గో బ్యాక్ అని చెప్తురు. కానీ ఇది అంతవరకు మాకు లోకల్ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ఇట్లా మీరు మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలని ఎవరైతే ఏం చెప్పలేదు. కానీ ఎందుకు వెళ్ళిపోవాలి? మేము ఇక్కడ ఏమైనా మోసం చేసినా, ఎవరికైనా ఏమైనా తప్పు చేసినా అనుకో మాకు శిక్ష ఇవ్వండి. మేము దానికి శిక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా మేము కాదు, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఏమైనా తప్పు జరిగి ఏదైనా మోసం చేసినా అనుకో వానికి నుంచి మేము కూడా మీతోటి సపోర్ట్లో నిలబడతాం. కాకపోతే మీరు ఎవరు తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు కూడా అందరినీ ఒక తీరుగానే మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మీ దానిలో కూడా చాలా మంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, వానికి మీరు శిక్ష ఇస్తారు. మా దానిలో కూడా అట్లా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వస్తాయి కదా. శిక్ష అయితే ఇప్పుడు చట్టం అయితే అందరికీ ఉంది కదా. చట్టం ప్రకారం ఎవరికైతే ఏ తప్పు చేసినా దాని ప్రకారం మీరు శిక్ష ఇవ్వండి. కానీ ఒకరు తప్పు చేసినందుకు ఆ కుటుంబం వాళ్ళు ఆ సభ్యత మొత్తమే మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలని అది రాంగ్ కదా. దాని గురించి నేను అదే చెప్తున్నా. దయచేసి మీరు అయితే దాన్ని పెంచుకోకుండా తగ్గించి దాన్ని సమాధానం చేసుకుంటే ఖతం చేసుకుంటేనే నిర్ణయం అది మంచిగా ఉంటది అందరికి.